హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈరోజు జమయ్యే పెండింగ్ బిల్లులు ఆలస్యానికి గల కారణం ఇదే. ఎవరికి ఎంత చెల్లింపులో లిస్టు గురించి పూర్తిగా వివరాల్లో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఈ ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు శుభవార్త. 6,200 కోట్ల బకాయిల విడుదలకు ప్రభుత్వం సన్నాహాలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు మంచి వార్త అందించనుంది. 6,200 కోట్ల రూపాయల మేర పాత బకాయిలను చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అధికారులు బకాయిల చెల్లింపులను వేగవంతం చేశారు. చెల్లించబోయే బకాయిల వివరాలు: ప్రభుత్వం సిపిఎస్, జిపిఎఫ్, ఏపీజీఎల్ఐ కింద పెండింగ్లో ఉన్న బకాయిలను ఉద్యోగులకు విడుదల చేయనుంది. వీటిలో ఎవరికి ఎంత మొత్తం అందుతుంది, సగటు ఉద్యోగికి ఎంత ప్రయోజనం కలుగుతుంది, అందుకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇవే. సిపిఎస్ ఉద్యోగులకు ప్రయోజనం: సిపిఎస్ ఉద్యోగుల జీతాల నుండి కట్ చేసిన డబ్బులు వారి ఖాతాలో జమ కాలేదు. గతంలో ప్రభుత్వం జనవరి నుంచి జూలై వరకు ఉన్న బకాయిలను విడతల వారీగా జమ చేసింది. ఇప్పుడు మిగిలిన 2 నెలల బకాయిలను కూడా జమ చేసే అవకాశం ఉంది. ఈ చెల్లింపులు ఉద్యోగుల ప్రాన్ ఖాతాలో నేరుగా జమ అవుతాయి. కానీ సాలరీ అకౌంట్‌లోకి రావు. అంటే ప్రెజెంట్ బెనిఫిట్ ఉండదు. ఇక జీపీఎఫ్ ఉద్యోగులకు ప్రయోజనం ఏమిటి అంటే, జీపీఎఫ్ ఉద్యోగులకి కూడా 3 రకాలుగా చెల్లింపులు జరగనున్నాయి. మిస్సింగ్ క్రెడిట్స్: గతంలో ఉద్యోగుల ఖాతాలో కూడా జమ కాకుండా మిగిలిన డబ్బులు. రెండవది జీపీఎఫ్ క్లోజర్స్: పదవీ విరమణ చేసిన వారికి లేదా ఖాతా మూసివేసిన ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు. మూడోది జీపీఎఫ్ లోన్స్: గతంలో ప్రభుత్వ సంక్షోభ సమయంలో జీపీఎఫ్ నుండి తీసుకున్న రుణాల క్లియరెన్స్. తదుపరి ఏపీజీఎల్ఐ చెల్లింపులు. ఏపీజీఎల్ఐ క్లోజర్లు పాలసీ గడువు ముగిసిన ఉద్యోగులకు రావాల్సినటువంటి బకాయిలు. అలాగే ఏపీజీఎల్ఐ లోన్స్: ఉద్యోగులు తీసుకున్న రుణాలకు సంబంధించి పెండింగ్ డబ్బులు. ఇక ఎవరికెంత అందనుంది? సిపిఎస్ ఉద్యోగులకు పార్షియల్ విత్‌డ్రా చేసుకున్న వారికి ప్రయోజనం. జీపీఎఫ్ ఉద్యోగులకు జీపీఎఫ్ లోన్ తీసుకున్న వారికి ఖాతా ముగిసిన వారికి నేరుగా జమ. తర్వాత ఏపీజీఎల్ఐ ఉద్యోగులు పాలసీ ముగిసిన వారికి, లోన్ తీసుకున్న వారికి నేరుగా జమ అవుతాయండి ఈ విడత. ఇక మొత్తం చెల్లించబోయే బకాయిల వివరాలు చూసుకున్నట్లయితే, జీపీఎఫ్ లోన్లకు 2,500 కోట్లు, ఏపీజీఎల్ఐ లోన్లకు 1,400 కోట్లు, మెడికల్ రియంబర్స్మెంట్‌కు 200 కోట్లు, అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ 2,000 కోట్లు చెల్లింపులు. ఇంకా పెండింగ్‌లో ఉన్న చెల్లింపులు: సరెండర్ లీవ్‌లు, పీఆర్సీ బకాయిలు కలిపి 10,000 కోట్లు, డీఎన్ఎస్ అలవెన్స్ బకాయిలు 9,000 కోట్లు, పెన్షనర్ల డీఆర్ బకాయిలు 9,000 కోట్లు. ఉద్యోగ సంఘాల డిమాండ్లు: బకాయిల చెల్లింపులను ముందుగా ప్రకటించి ఉగాదికి విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు కోరుతూ ఉన్నాయి. కనీసం ఒక డీఏ ప్రకటించాలి అని ప్రభుత్వం వద్ద డిమాండ్ పెరుగుతోంది. సిపిఎస్ రద్దు, పీఆర్సీ కొత్త కమిషన్, పెన్షన్ పెంపు వంటి అంశాలను కూడా త్వరలో అమలు చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. ఇక విత్‌డ్రాయల్ అండి. ఇప్పటివరకు 7,500 కోట్ల బకాయిలు చెల్లించగా మొత్తం పెండింగ్ బకాయిలు 25,000 కోట్ల రూపాయలుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఉద్యోగులు, పెన్షనర్లు ఎదురుచూస్తున్నటువంటి ఈ చెల్లింపులు ఉగాది కానుకగా విడుదల కావచ్చని అంచనా. మరి ప్రభుత్వం ఒకవేళ ఉద్యోగుల డిమాండ్‌లు ఎంతవరకు నెరవేరుస్తుందనేది వేచి చూడవలసిన అంశము.